హాయ్ ఎవ్రీవన్. నక్సల్స్ ఉద్యమానికి అనుబంధంగా పనిచేసినటువంటి మరొక విద్యార్థి సంఘం రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా. ఆర్ఎస్యు అనేటువంటి పేరుని సూచించింది శ్రీరంగం శ్రీనివాసరావు. సో ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనేటువంటిది చెరుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యం లోపల రాష్ట్రం లోపల రాష్ట్ర మహాసభలని నిర్వహించడము జరిగింది. దీనిలో భాగంగానే 1978వ సంవత్సరం లోపల 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. సో ఆ కార్యక్రమం పేరే గో బ్యాక్ టు విలేజెస్, గ్రామాలకి మరలండి అనేటువంటి నినాదంలో భాగంగా 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎవరికైతే భూమి లేదో ఆ భూమి లేనటువంటి రైతు కూలీలను అందరిని కలిపి రైతు కూలీ సంఘంలో సభ్యులుగా చేర్చడము జరిగింది. రైతు కూలీ సంఘం అనేటువంటి ఒక సంస్థను ఎస్టాబ్లిష్మెంట్ చేసి దాంట్లో వాళ్ళని మెంబర్స్గా చేర్చడము జరిగింది. ప్రధానంగా నక్సల్ ఉద్యమాల లోపల పాల్గొన్నటువంటి వాళ్ళు ఈ రైతు కూలీ సంఘం సభ్యులే. సో ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనేటువంటిది మనకి ఈ విధంగా 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించి నిరుపేదలు భూమి లేనటువంటి రైతు కూలీలను రైతు కూలీ సంఘం సభ్యులుగా చేర్చడము జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల గో బ్యాక్ టు విలేజెస్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విద్యార్థి సంఘం మీదని అడగడానికి అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీరు దీని గురించి విరాట పర్వం అనేటువంటి సినిమా లోపల కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఆర్ఎస్యు అనేటువంటి ఆ బ్యానర్ని పట్టుకొని దాని లోపల గ్రామాలకి తరలండి అనేటువంటి స్లోగన్ పెట్టి, సో ఆ విధంగా రైతు కూలీ సంఘం అనేటువంటి సంస్థ ఆధ్వర్యం లోపలనే ఫైట్ చేస్తున్నట్టుగా ఆ సినిమాలో కూడా చూపించేటువంటి ప్రయత్నం చేయడము జరిగింది. సో ఇది రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కి సంబంధించినటువంటి సమాచారం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.